కామన్ మిస్టేక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే తొందరగా కన్సిస్టెన్సీ లూజ్ అయిపోవడం అండి. అంటే టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్‌గా మన గ్రూప్ 1లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌ని తీసుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్‌కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ నోటిఫికేషన్‌కి. వాళ్ళు ఏంటంటే ఒకటేసారి నేను ఇంకా చేయాల్సింది మొత్తం చేసేయాలని ఒక ఊపులాగా వస్తది వాళ్ళకి. బట్ అది ఎన్ని రోజుల వరకు? ఒక 1 మంత్, 2 మంత్స్ వరకే ఉంటది. తర్వాత ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చిందంటే వాళ్ళు డీవియేట్ అయిపోతారు. అలా డీవియేట్ అవ్వకుండా నేను ఎలాంటి ఎనర్జీతో స్టార్ట్ చేశానో అంతకంటే ఎక్కువ ఎనర్జీతో ముందుకెళ్ళాలి అని గట్టిగా అనుకోవాలి. అలా అలా అనుకోకపోతే దట్ విల్ బి యువర్ ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ఒక బుక్ చెప్తాడు. ఇంకో ఫ్రెండ్ ఇంకో బుక్ చెప్తాడు. ఒక మెంటార్ ఇంకొక బుక్ చెప్తారు. బుక్ స్టాల్‌కి వెళ్తే ఇంకెన్నో బుక్స్ కనిపిస్తాయి. దే విల్ బి వెరీ వెరీ అట్రాక్టింగ్. నన్ను కొను అనేలాగా బుక్స్ ఉంటాయి. ఇలా ఉండకూడదు. డు నాట్ డైవర్సిఫై యువర్ సోర్సెస్. నేను ఇందాక అన్నట్టు మనకి బేసిక్ మెటీరియల్స్, బేసిక్ సోర్సెస్ ఎప్పుడు కాన్స్టెంట్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మెనీ టాపర్స్ సక్సెస్. ఆ సోర్సెస్ని కాన్స్టెంట్గా పెట్టుకొని వాటిని రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. డు నాట్ గో ఫర్ మల్టిపుల్ సోర్సెస్. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే డు నాట్ చేంజ్ యువర్ మెంటర్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఇస్తున్నారు అంటే ఒక మెంటర్కి మీరు ప్రాపర్గా అర్థమైతే ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ యువర్ వల్నరబిలిటీస్ టు దట్ పర్టికులర్ మెంటర్. ఆ మెంటర్ని చూస్ చేసుకునే ముందు చాలా ఆలోచించవచ్చు. మార్కెట్లో మీరు చాలా టెస్ట్ చేయవచ్చు, తెలుసుకోవచ్చు. బట్ ఒకసారి చూస్ చేసుకొని మెంటర్తో కనెక్షన్ వచ్చింది అంటే కంటిన్యూ దట్ మెంటర్. డోంట్ చేంజ్ యువర్ మెంటర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ని మెయిన్స్ని సపరేట్గా చూడడం. దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ బిగ్ మిస్టేక్. రెండింటిని సేమ్ టైప్లో ప్రిపేర్ అవ్వాలి, సిమిలర్గా కష్టపడాలి. మెయిన్స్కి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. బికాస్ ఆన్సర్ రైటింగ్ చాలా పెద్ద విషయం. ఇంకొక మిస్టేక్ ఏంటంటే అండి చాలామంది స్టూడెంట్స్ చేస్తారు. ఎగ్జామ్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది ప్రిలిమ్స్ మాత్రమే. నేను ప్రిలిమ్స్కి చదవాలి, నేను ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను అని అనుకుంటారు. బట్ ఈ ఎగ్జామ్లో మీకు ఫైనల్ ర్యాంక్ రావాలంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్ కూడా రాయాలి కదా. టీజీపీఎస్సీ అదే ఏపీపీఎస్సీ అయితే ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి కదా. సో ఆ మూడింటిని మైండ్లో పెట్టుకొని అన్నిటికీ దానికి అనుగుణంగా టైం ఇస్తూ ముందుకెళ్ళాలి. మెయిన్స్ వచ్చేసరికి మేడం ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ విషయంలో అభ్యర్థులు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే బాగుంటుందా, లేకుంటే ఏదైనా టెస్ట్ సిరీస్లు రాసి మెంటార్షిప్ తీసుకుంటే బాగుంటుందా? దీని మీద మీరేమంటారు? నేను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోమని చెప్తానండి స్టూడెంట్స్కి. అది ఎప్పుడు అంటే ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ మెంటర్. అంతేకాని స్టార్టింగే నేను ఆన్సర్స్ రాసుకొని నాకు నేను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటా అంటే వాళ్ళ అసెస్మెంట్ కరెక్ట్ అవ్వదు. ఫస్ట్ మెంటర్ నుంచి ఎవాల్యుయేటర్స్ సజెషన్స్ తీసుకున్న తర్వాత కొంత ట్రావెల్ చేశాక యూ విల్ అండర్స్టాండ్ నేను చేసే మిస్టేక్స్ ఏంటి అని. తర్వాత ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉంటున్నాయా అనేది సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. బట్ అట్ ది ఎండ్ మీకంటూ ఒక మెంటర్ ఉండాలి. ఆ మెంటర్కి మీ ఆన్సర్స్ చూపిస్తే మీకు సక్సెస్ తొందరగా వస్తుంది.